వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గుదిబండ ఆదిలక్ష్మి, మాజీ వైఎస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తితో సహా 200 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుదిబండ ఆదిలక్ష్మి, ఆమె భర్త గుదిబండ నాగేశ్వరరావు, గొలుసు నరసింహమూర్తితో పాటు వారి అనుచరులకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతి కూడా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు వస్తున్న రోజే వైసీపీకి చెందిన ఇంతమంది ఒకేసారి తెలుగుదేశం పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. తెలిసిన వ్యక్తి పరిచయం చేయవలసిన ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం గురించి తెలుసు. పార్టీ లక్షాపతి గారి సమయం నుంచి కూడా అందరూ కూడా ఒకే టౌన్లో ఉండడం, పార్టీలు వేరైనా కానీ ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా విమర్శించుకోకుండా రాజకీయ విలువలు తెలుస్తూ ముందుకెళ్తున్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. కాబట్టి ఈరోజు నరసింహమూర్తి గారు పార్టీ ఐడియాలజీ నమ్మి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని ఏకైక ఉద్దేశం. దాంతోపాటు మన సూపర్ హిట్ అని చెప్పి కడపలో జరిగిన బహిరంగ సభ అందరికీ కూడా గుర్తుంది. అనంతపురంలో జరిగిన బహిరంగ సభ. ఈరోజు ఆ సూపర్ హిట్ కూడా ఎంతోమంది విమర్శించినా కానీ ఏమాత్రం కూడా వెనకడగేయకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనం ఫ్రీ బస్ ఇస్తారంటే ఫ్రీ బస్ ఇవ్వడం చాలా మంది ఎత్కారించారు. 15,000 అని చెప్పి ట్రోల్ వీడియోస్ కూడా చేశారు. కానీ ఈరోజు ఎవరైతే ట్రోల్ వీడియోస్ చేసి ఎవరైతే పాయింట్అవుట్ చేసి మన కామెంట్స్ చేశారో వాళ్ళందరూ కూడా నోరు మూసుకునే పరిస్థితి ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక విశ్వసనీయతతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి అది జరిగింది. ఇవన్నీ పద్ధతులను కూడా నమ్మి ఈరోజు గొలుసు నరసింహమూర్తి గారు పార్టీ కండువా కప్పుకొని అయ్యన్న పాత్రుడు గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారం తెలుసుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ముఖ్యమైన కారణం ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమైన నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ స్థాయిలో మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మండల కమిటీ వాళ్ళు కానీ, వార్డు కమిటీలు కానీ, కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మనందరం ఒక కుటుంబం కింద పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఆ కుటుంబం కింద పనిచేస్తున్న సమయంలో పార్టీని మరింత పటిష్టపరచడానికి, బలపరచడానికి, అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడానికి అని చెప్పి మన అధిష్టానం నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి శిరసావహించి ముందుకెళ్ళడం మన బాధ్యతగా పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి లాస్ట్ 5 years కూడా ఎన్నో కష్టాలు అనిపించినా, ఎన్నో నష్టాలు అనిపించినా కానీ ఇదే ఇంట్లో అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఏదైనా పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మొట్టమొదటి నిలబడిన కార్యకర్త. దాన్ని ఎప్పుడు కూడా అక్కడ తుప్పలుంటే అక్కడ లోపల పావులు ఉన్నాయో తెలియదు, ఏమున్నాయో తెలియదు, కానీ రాత్రి 2:30-3 గంటలకు కూడా అక్కడికి వచ్చి పడుకున్నాం. అయినా అవన్నీ కూడా సందర్భాలు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేము. దానికి పార్టీ నుంచి ఎప్పుడు కూడా నా దృష్టికి ఏమొచ్చినా కానీ, నాన్నగారి దృష్టికి ఏమొచ్చినా కానీ, అమ్మ దృష్టికి, రాజేష్ దృష్టికి ఏం వచ్చినా కానీ వెంటనే స్పందించడం అలవాటుగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఇక రాజుగారు ఉన్నారు, ఎప్పుడు కూడా మనకి సపోర్ట్గా నిలుస్తారు. అందుకని ఇలాంటి సందర్భంలో కూడా ఆయన్ని నేను ఆహ్వానించి ఉంటే బాగుంటుందని అంటే వెంటనే ఇక్కడికి వచ్చినందుకు ఆయన ముఖ్యంగా ఈరోజు పార్టీలోకి మన విధానాలు నచ్చి మన ఈ మున్సిపాలిటీ ఈ ఒక్క సంవత్సరంలోనే 20 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంలోని నర్సీపట్నం అభివృద్ధి ముఖ్యంగా ముందుకెళ్తున్న సమయంలో అభివృద్ధి మరింత ఎక్కువ జరగాలి, ప్రజలకు అభివృద్ధి అందాలి, ఏ వివక్షత లేకుండా
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి ఉంటేనే పేదవాడైనా సరే ఎవరైనా కూడా బాగుపడతారని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని నమ్మకం పెట్టుకొని వాళ్ళ నాయకత్వంలో వాళ్ళకి నమ్మిన ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ పార్టీ అండగా పెట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళొచ్చని భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకున్న గుడిబండ ఆదిలక్ష్మి గారు చైర్మన్గా చేశారు. మీ అందరికీ కూడా పరిచయమైన వ్యక్తి, చదువుకున్నారు, మంచి ఐడియాలజీతో పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఈరోజు రావడానికి ఆదిలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ కండువా కట్టుకొని తెలుగుదేశం పార్టీ ఐడియాలజీని నమ్మి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని నిర్ణయించినందుకు ఆదిలక్ష్మి గారికి హృదయపూర్వక కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం సమయంలో నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, నాయకులు చాలామంది నేను కోరుతుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న వేదిక మీద ఎవరు కూడా ఏ రోజు కూడా విలువలు తప్పి రాజకీయం ఎక్కడ కూడా చేయలేదు. 5 సంవత్సరాల్లో కూడా ఎవరిని విమర్శించకుండా ట్రాన్స్పరెంట్గా రాజకీయం చేయాలని ప్రయత్నించారు. కాబట్టి నాయకత్వం కూడా పాజిటివ్గా స్పందించి పేర్లు చూసినట్టునే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసుకుంటారు. ప్రోగ్రామ్ కమిటీ అని తెలుగుదేశం పార్టీకి ఒక విధి విధానం హైరార్కీ ఉంటుంది. అందుకే కొంచెం సమయం పట్టినా కానీ అన్నీ చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో మన తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించడానికి, బలపరచడానికి ఈ నాయకత్వం చాలా అవసరమని భావించి తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడంతో వచ్చి జాయిన్ అయినందుకు కార్యకర్తలకి, నాయకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనందరం కూడా కుటుంబ సభ్యులుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను మళ్ళీ ఎలక్షన్ ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, వెన్నుపోటు రాజకీయాన్ని ఎంకరేజ్ చేయాలి. వెన్నుపోటు రాజకీయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయాలి. నిజాయితీగా, నిక్కచ్చిగా ఎక్కడ ఉన్నా కానీ ఒక మాట మీద, పద్ధతి మీద రాజకీయాన్ని, విలువలతో కూడిన రాజకీయాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా కావాల్సిన నమస్కారం పెట్టడం మన బాధ్యత. కాబట్టి రేపు రానున్న రోజుల్లోని వారి వార్తల్లో కానీ అక్కడ కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా అగౌరవపరచకుండా గౌరవపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఇవాళ మన ఆ వార్తలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా కష్టపడి రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు అందరూ కలుపుకొని కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా